ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. చాలామంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు సిప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ కరెక్ట్ టైంలో దాని నుంచి ఎగ్జిట్ అవుతున్నారా లేదా ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో చాలామంది ఇన్వెస్ట్ చేయండి అనగానే సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంతవరకు ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో వెంటనే అక్కడి నుంచి తీసేయడము, ఎగ్జిట్ అవ్వడము, లేకపోతే ఆపేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో మెయిన్‌గా క్రాష్ మార్కెట్ వచ్చినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రవయ్య గారు, మంచి క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి చెప్తాం సిప్ స్టార్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్‌లో లేకపోతే లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయండి అని. కానీ ప్రతి ఒక్కరు చేసే పెద్ద మిస్టేక్, కాస్ట్లీ మిస్టేక్ ఏంటంటే మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు సిప్‌లో ఆపేస్తుంటారు. హ్మ్. లేదంటే డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు. కాస్ట్లీయెస్ట్ మిస్టేక్స్. ఎందుకంటే వాళ్ళ గోల్ ఇంకా 10 సంవత్సరాల తర్వాతో, 15 సంవత్సరాల తర్వాతో, 20 సంవత్సరాల తర్వాత ఉంటది. కానీ ఒక మార్కెట్ క్రాష్ వచ్చింది. ఒక 60%, 50%, 40% మార్కెట్ పడిపోయింది. హ్మ్. అలాంటి టైంలో ఈ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే సిప్‌లు ఆపేస్తారు. ఫస్ట్ సిప్‌లు ఆపేస్తారు. మార్కెట్ ఇంకా కరెక్ట్ అవుతది కదా! అప్పుడు కొనుక్కుందాం అని ఒక థాట్. లేదంటే ఇంకోటేంటంటే ఒక భయం, ఫియర్ అనేది క్రియేట్ అయిపోతది. అంటే హ్మ్. నాది పెట్టిన డబ్బులు ఇంకా బాగా పడిపోతదేమో అని చెప్పి ఆపేస్తారు. తీసేస్తుంటారు. హ్మ్. ఇది చాలా కాస్ట్‌లియెస్ట్ మిస్టేక్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చేసేది. ఇప్పుడు ఈ సిప్‌లు ఆపేయడం వల్ల ఎలా నష్టపోతారు అనేది అర్థం చేసుకుందాం మేడం. మేడం, ఎప్పుడైతే మనం ఎస్ఐపి ఎందుకేస్తాము? ఒక క్రమబద్ధంగా ప్రతి నెల ఒక డిసిప్లిన్ ప్రాసెస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే మనకి కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఉంటదని అవును. చెప్పి మనం ఏస్తాం. రైట్? రూపీ కాస్ట్ యావరేజింగ్. సో, ఎప్పుడైతే మనం ఈ సిప్‌లు ఆపేస్తామో కాస్ట్ యావరేజింగ్ అనేది అయిపోతుంది. అంటే హ్మ్. కాస్ట్ యావరేజింగ్ అంటే ఏం లేదు మేడం. ఎప్పుడైతే మన మార్కెట్ క్రాష్ అవుతదో, మనం కొనేటప్పుడు ఎస్ఐపి గాని కంటిన్యూటీ ఉంటే, మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ చాలా ఎక్కువొస్తాయి. హ్మ్. ఎందుకంటే ఎన్ఏవి బాగా తగ్గి ఉంటుంది. ఎన్ఏవి బేస్ మీద నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది అలాట్ చేస్తుంటారు. హ్మ్. సో, నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంటది. హ్మ్. సో, ఎస్ఐపి ఎప్పుడు కంటిన్యూటీ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఆపేశారు. సో, ఎప్పుడైతే మార్కెట్ ఈ కరెక్షన్ అనేది ఒక షార్ట్ ఫేజ్. ఒక 3 మంత్సో, 6 మంత్సో, 1 ఇయర్ ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ రికవరీ ఫేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ మార్కెట్ క్రాష్ ఉంటుందో, వాళ్ళకి ఒక గోల్ ఒక 10, 15 ఇయర్స్ తర్వాత ఉంటుందో, వాళ్ళకి ఇది ఆపర్చునిటీ. హ్మ్. సో, ఇలాంటి టైంని చూసుకుంటూ ఎస్ఐపి అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. హ్మ్. ప్లస్ డబ్బులు ఏదైతే ఇలా కొంతమంది లంసమ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవును. రైట్? అలా వదిలేస్తారు. సిప్ ఎయ్యరు. సో, అలాంటి వాళ్ళు కూడా వీలైతే ఎంతో కొంత అమౌంట్ ఎస్ఐపి అనేది ఏసుకోగలిస్తే, మనం ఆ కాస్ట్ యావరేజింగ్, రూపీ కాస్ట్ యావరేజింగ్ అని అవుతూ ఉంటుంది. సో, వాళ్ళకి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంటది. మార్కెట్ రికవరీ ఫేజ్‌లో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అనేది తీయగలుగుతారు. ఇది ఇంకో రీజన్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే ఈ సిప్ ఆపేస్తామో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అంతే కదా! అవును. అంటే మనం ఫస్ట్ అలా సిప్ వేసుకుంటూ వెళ్తుంటేనే మనకొచ్చిన వడ్డీ మీద మళ్ళీ వడ్డీ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంటది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అవును. సో, ఈ సిప్ అనేది లాంగ్ టర్మ్ ఇప్పుడు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా ఎప్పుడు మీకు ఒక సమయం తర్వాతే కనబడుతుంది. అవును. సో, ఈ సిప్ అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. హ్మ్. చేస్తున్నప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా మంచిగా ఎఫెక్ట్ చేస్తూ మళ్ళీ వెల్త్ క్రియేట్ అవుతది. హ్మ్. అదే మీరు సిప్ ఆపేసారనుకోండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మళ్ళీ హ్మ్. ఎఫెక్ట్ అవుతది. ఇది రెండో రీజన్ మేడం. మూడోది మేడం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే, మార్కెట్‌ని టైమ్ చేయడానికి ఆలోచిస్తారు. హ్మ్. అంటే ఎస్ఐపీలు ఆపేసి, మార్కెట్ మొత్తం పడిన తర్వాత మనం కొందాం. సో, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మేడం, మార్కెట్ టైమింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర సిప్ కట్టగలుస్తారు. ఆ భయం ఉండదు. కాపోతే వాళ్ళు ఆలోచించిన థాట్ ఏం ఆలోచిస్తారంటే, మార్కెట్ మొత్తం పడిన తర్వాత మనం కొనొచ్చు కదా! అప్పుడు ఒకేసారి కొంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా! అని ప్లాన్ చేసి సిప్‌లు ఆపేస్తుంటారు.
మేడం ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనం మార్కెట్ని టైం చేయలేం. హ్మ్. మనకి ఛాన్స్ ఇవ్వదు. మనకి ఎప్పుడైతే మనం కొందాం అనుకుంటామో ఇమ్మీడియట్‌గా పెరిగిపోతది. ఆ పెరిగిపోయిన తర్వాత మనం ఇంకా కొనలేం. అవును. ఆ ఆపర్చునిటీ మనం లాస్ అయిపోతాం. హ్మ్. రైట్? ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఇది గుర్తుంచుకోవాలి. మార్కెట్‌ని టైం చేయకండి. మార్కెట్‌లో ఎక్కువ సమయం ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తారు. ఓకే. ఎలాంటి కండిషన్స్‌లో అయినా సరే. మార్కెట్ క్రాష్‌లో అయినా సరే మీరు మార్కెట్‌లోనే ఉండాలి. ఎస్ఐపి గాని ఇంక్రీజ్ చేసుకోగలిగితే మంచి ఆపర్చునిటీ. అసలు మనం ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మనము క్రాష్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. చూసే వాళ్ళకి అసలు క్రాష్ మార్కెట్ అంటే ఏంటి ఒకసారి అది. చెప్తారా సార్? శ్రావ్య గారు ఇప్పుడు చాలామంది మార్కెట్ క్రాష్ అనేది చూసుంటారు. హ్మ్. ఎందుకంటే లేటెస్ట్ ఇన్వెస్టర్స్. అవును. కానీ పాతకాలం అంటే ఒక 20 ఇయర్స్ నుంచి చేసినోళ్ళు 20, 25 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి చేసినోళ్ళు వాళ్ళకి అర్థమవుతది. మార్కెట్ ఎలాగా ఉంటుంది, ఎలాగా ఇదవుతుంది. మార్కెట్ రిలేషన్ ఏం లేదు. ఎకానమికల్ రిసెషన్ గాని వచ్చినా, లేకపోతే మొన్న కోవిడ్ సినారియోలో ఏదైనా ఒక సిట్యుయేషన్స్ వచ్చేటప్పుడు మార్కెట్ అనేది లేకపోతే కంపెనీస్ పెర్ఫార్మ్ చేయట్లేదు. క్వార్టర్లీ రిజల్ట్స్ చూడలేదు. అలాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. హ్మ్. ఈ కోవిడ్ లాంటిది తర్వాత రిసెషను హ్మ్. మన ఇండియా దగ్గర డబ్బులు లేకుండా ఏం చేయలేక సో అలాంటి ఒక పెద్ద రిసెషన్ ఎఫెక్ట్ ఎకనామికల్ అనుకోవచ్చు. ఏదైనా రీజన్స్ ఉండి ఒక ఎకానమీ కొలాప్స్ అయ్యేటప్పుడు ఈ రిసెషన్స్ అనేది వస్తుంటాయి. సో అలాంటి టైంలో ఈ పానిక్ అనేది అవుతుంటారు ప్రతి ఓకే. ఒక్కరు. సో నేను మూడోది ఇందాక చెప్పింది ఏంటంటే మేడం టైమ్ ఆఫ్ ద మార్కెట్. టైమ్ ద మార్కెట్ చేయకండి ఎప్పుడు. అది కాకుండా మేడం నేను ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ హ్మ్. అంటే మనిషికి వాళ్ళకి తెలుసు 20, 30 ఇయర్స్ తర్వాత నాకు గోల్ ఉంది. గోల్ అనుకుంటే రిటైర్మెంట్ అనుకోండి, లేకపోతే ఒక మ్యారేజ్ అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద గోల్. అది మనకు ఒక 10, 15, 20 ఇయర్స్ తర్వాత ఉందని తెలిసినప్పుడు ఆ సిట్యుయేషన్స్‌లో మార్కెట్ క్రాష్ సిట్యుయేషన్స్‌లో ఫియర్ వచ్చేస్తది. హ్మ్. టెన్షన్ అయిపోయి ఏం చేస్తుంటారు, ఈ అమ్మడాలు చేసేస్తుంటారు. హ్మ్. కానీ వాళ్ళు ఆలోచించవలసిందేంటంటే, మనం ముందే చెప్తుంటాం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. రిస్క్ అపెటైట్ చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయండి. మనది లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఈ ప్రతి ఇయర్ ఇప్పుడు మనం 12-15% రిటర్న్స్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి. అది ప్రతి సంవత్సరం వస్తదని గ్యారంటీ లేదు. అవును. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక సంవత్సరం డౌన్ ఉంటది. ఒక సంవత్సరం అప్ ఉంటుంది. సో, ఆన్ ఎన్ యావరేజ్ మనకు 15 ఇయర్స్, 20 ఇయర్స్ సమయం ఉండేటప్పుడు ఇలాంటి ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ కూడా తీసుకోకూడదు. చాలామంది సిప్స్ అనేది పెట్టేసిన తర్వాత కొన్ని సార్లు వాళ్ళ దగ్గర డబ్బులుండి, లేకపోతే లేకపోయి వాళ్ళ దగ్గర అక్కడి నుంచి బయటకొచ్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు క్రాష్ మార్కెట్ గురించి కాకుండా గూడా కొన్ని సిట్యుయేషన్స్ మీరు చెప్పినట్లుగా ఎమోషనల్‌గా కావచ్చు, కొన్ని సిట్యుయేషన్స్‌లో దాని నుంచి బయటకొచ్చేస్తారు. అలా రాకూడదంటారా? ఇప్పుడు శ్రావ్య గారు ఎప్పుడైతే గోల్ మనకి లాంగ్ టర్మ్ ఉందో, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంటే ఇవాళ వచ్చే ప్రాబ్లమ్ మళ్ళీ రెక్టిఫై అయిపోయి రికవరీ అవుతది. సో, నేను చెప్పేదేంటంటే ఎప్పుడు ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. ఎస్ఐపి అవనండి, లంసమ్ అవనండి. ఇన్వెస్టెడ్ ఉండాలి గోల్ లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు. షార్ట్ టర్మ్ ఉండేటప్పుడు కూడా మనం ఒకవేళ లాస్‌లో ఉన్నారనుకోండి, మీరు ఉపయోగం లేదు కదా తీసుకుని లాస్‌లో. మీరు రూ. 100 పెడితే మీకు రూ. 40 వచ్చిందని రూ. 60 లాస్‌లో తీసేస్తారా మీరు? లేదు. తీయరు కదా! సో, వెయిట్ చేయాలి. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు మన వెల్త్ క్రియేట్ అవ్వలేదనుకోండి, ఇంకా కొంచెం టైమ్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. హ్మ్. వెయిట్ చేయాలి. పేషెంట్‌గా వెయిట్ చేయాలి. ఈ పేషెన్స్, డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. హ్మ్. ఓకే. సో, ఇది కాకుండా మేడం ఎప్పుడైతే మనం ఈ ఎమోషనల్ ఫియర్ అనేది క్రియేట్ అయిపోతుంటదో, ఇలాంటి ఎస్ఐపీలు ఆపేయడాలు, తీసేయడాలు చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ గోల్ ఏదైతే రిటైర్మెంట్ అవనండి, లేకపోతే మ్యారేజ్ అవనండి, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ అవనండి ఎఫెక్ట్ అవుతుంది. అవును. రైట్? సో, ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత లేకపోతే 15 ఇయర్స్ తర్వాత నా రిటైర్మెంట్ అనుకోండి. ఆ రిటైర్మెంట్ నాకు ఒక 5,00,00,000 కావాలి. హ్మ్. నేను సిప్‌లు ఆపేసాను, లంసమ్ తీసేసాను. మరి ఆ గోల్ ఏమవుతుంది మీకు? ఆగిపోతుంది మధ్యలో. ఆగిపోతుంది. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుంటూ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఎప్పుడైనా మేడం ఈ ఎమోషనల్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. ఇప్పుడు అవును. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫియర్ అనేది మీకొచ్చేస్తది. అవును. అదే మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేశారనుకోండి, హ్మ్. నేను ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాను. మనసుతో ఆలోచించను నేను. అవును. ఎందుకంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మా వెల్త్ క్రియేషన్ ఎప్పుడు నా వాళ్ళ ఆ! ప్రాబ్లమ్స్ మీకవసరం లేదు. ఆ! సో, మీ మీ ఫియరు నేను తీసుకోను నేను. అవును.
కాకపోతే మీ వెల్త్ ఎలా క్రియేట్ అవ్వాలనేది చూస్తాను నేను, రైట్? సో నేను ఆ రాంగ్ డిసిషన్స్ అనేది తీసుకోను. మీరు నన్ను అడిగినా సరే నేను చెప్తాను ఏం చేయాలని, రైట్? సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మార్కెట్ క్రాష్లో ఎస్ఐపిలు ఆపకండి, అమౌంట్లు తీకండి, వీలైతే యాడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మీ దగ్గర ఇంకా లంసమ్గా ఏది అడిషనల్గా యాడ్ చేయలేను, నేను సిప్తోనే కంటిన్యూ చేస్తానంటే కంటిన్యూ చేయండి. ఆ సిప్కి డబ్బులు కూడా కట్టలేకపోతే మాత్రం డిసిప్లిన్గా పేషెంట్గా వెయిట్ చేయండి. ఇలా చేస్తేనే వాళ్ళు కనీసం ఒక 5 కోట్ల గోల్ ఉన్నప్పుడు ఒక సిప్ ఆపేసినా సరే వాళ్ళు కట్టుకోలేకపోతే సిప్ ఆపకూడదు, వాళ్ళు కట్టగలిస్తే జస్ట్ ఇన్ కేస్ కంటిన్యూ అవ్వాలి. సిప్ ఎప్పుడైతే కట్టలేకపోతారో ఆపేసేయండి, కానీ తీకండి డబ్బులు. అలా పేషెంట్కి డిసిప్లిన్ వెయిట్ చేయండి, మీ వెల్త్ కిట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనము సిప్ నుంచి బయటకు రావద్దు అని అంటారు. రాకూడదండి. ఓకే. సిచ్యువేషన్స్ మార్కెట్ క్రాష్లో చాలా ఫియర్ అనేది వచ్చేస్తుంది. సో మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మా త్రూ వెళ్తే, డిస్ట్రిబ్యూటర్ త్రూ, నాలాంటి వాళ్ళు ఎక్స్పోర్ట్ త్రూ వెళ్తే, సో మేము ఏం చేయగలుగుతామంటే ఆ ఫియర్ అని ఓవర్కమ్ చేస్తూ ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది చెప్పగలుగుతాం. కొన్నిసార్లు అవసరం అవుతుంది కదా సార్, మనకి ఆ టైంలో అమౌంట్ కావాల్సి వస్తుంది. సిప్ తీస్తే కానీ మనకి ఇక్కడ బయట చేయలేము అని అనుకున్న సిచ్యువేషన్లో సిప్ తీస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు తప్పదు. అలాంటి అంటే సిచ్యువేషన్స్ మొత్తం వచ్చినప్పుడు అంతా తీసేయకూడదు, అప్పుడు కూడా కావాల్సినంత తీసుకోవాలి, మిగతాది గ్రో అవ్వాలి. ఓకే. ఆ కవరేజ్ ఆ ఏదైతే సిప్ ని అయితే ఎగ్జిట్ చేయకుండా అట్లనే ఉంచాలి. చేయకుండాలి, కట్టలేకపోతే కట్టలేరు అంతే, అలా ఉండాలి. కాకపోతే కొంచెం డబ్బులు కావాలనుకుని తీసుకున్నారు అనుకోండి, కాకపోతే ఏమవుతుందంటే మేడం, ఆ డబ్బులు కావాల్సినప్పుడు తీసుకునేటప్పుడు మనం గోల్ అనేది రెడ్యూస్ అయిపోతుంటుంది మనకి, రైట్? సో అలాంటి తప్పు మిస్టేక్స్ చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.